పాత్రికేయ సోదరి సోదరులందరికీ మన పద్మభూషణ్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత 15 సంవత్సరాలకి ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో. దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా 3వ గెలవడం, నా సేవల్ని గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా చిన్న విన్నపం, కిషన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది అంటే ఏదైనా దాని గురించి అందరి కోరిక, కేవలం ఆయన అబ్బాయిలే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతో మంది ఉన్నారు మహానుభావులు. మహానుభావులు కోవకి చెందిన మా నాన్నగారు రామారావు కూడా. సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది బిరుదుగా కంటే కూడా నేను ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇంకా చేస్తున్నాం, ఎటువంటి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా. కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితేనేమి ఎవరైనా నా నుంచి ఏమి ఆశించారు, వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది. దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి పనులు, ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని, ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు.